హలో పైనీర్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ మ్యాగ్నస్. రీసెంట్గా మనం 2 days బ్యాక్ వదిలిన మోహనన్నతో చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది చాలా మంచిగా రోల్ అవుట్ అయింది. చాలా బాగా జనాలు చూస్తున్నారు. మిస్ అయితే డిస్క్రిప్షన్లో వేస్తున్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి. వాట్సాప్ గ్రూప్స్ అనేవి December 31st డిలీట్ చేయడం జరుగుతుంది. అన్ని గ్రూప్స్లో నేను మెసేజ్ చేయలేకపోతున్నా. అలాగే అదే వాట్సాప్లో ఛానల్ ఓపెన్ చేశాను, వాట్సాప్ ఛానల్. దాంట్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ వచ్చి ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఫాలో బటన్ ఉంటుంది రైట్ సైడ్, వ్యూ ఛానల్ ఉంటుంది, అన్నీ క్లిక్ చేసి లోపల ఛానల్లోకి వెళ్ళిద్ది. రైట్ సైడ్ ఫాలో అని ఉంటుంది, ఫాలో మీద క్లిక్ చేసి ఫాలో అవ్వండి, మీకు ప్రతిదీ వస్తుంది. ఇప్పుడు మోహనన్నతో చేసిన పార్ట్ 2 వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందువల్ల మనం ఏది తక్కువ అంచనా వేయలేం. ఖచ్చితంగా మీరు పై నెట్వర్క్ లో ఉంటాం మన అదృష్టం అంతే. ఓకేనా? ₹1 అసలు ఒక్కటాలు నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది అడిగి అసలు యక్ష ప్రశ్నలు. మీరు ఒక్కటి ఆలోచించండి, మీరు పై నెట్వర్క్ లోకి వచ్చారు, మిమ్మల్ని ఎవరన్నా ₹1 డబ్బులు అడిగారు. మనం ఖర్చు పెట్టింది సరిగ్గా చూడండి. ఫోన్ వెరిఫికేషన్కి ₹5, ఇంకా ₹1 ఖర్చు పెట్టాల. మనకేం చెప్తారు? ఫోన్ ద్వారా మైండ్ చేసుకున్నాం, బ్యాటరీ డ్రైన్ అవుతున్నారు, ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు, ఇంటర్నెట్ ఆన్ అయినప్పుడే ఫోన్ ట్యాప్ చేసుకున్నాక తర్వాత మీరు నెట్ ఆఫ్ చేసుకున్నా కూడా కాయిన్ జనరేట్ అవుతుంది. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ దీనికి ఎక్కడ లేని అనుమానాలు. చాలా మంది అడుగుతారు, నా కేవైసీ చేసుకుంటే నా డేటా ఎవరన్నా దొంగిలిస్తారేమో. అసలు మన ఆధార్ కార్డులు ఎన్నిసార్లు జెరాక్స్లు తీసుకున్నాం, ఎన్ని చాట్లు పంపించాం? సింపుల్ అండి. మీ జీమెయిల్ ఓపెన్ చేయండి, మీ జీమెయిల్లో ఎన్ని వస్తాయి మెయిల్స్, మీకు ఎన్ని వస్తున్నాయి మీ ఫోన్లకి? షేర్లలో పెట్టండి సార్, మా బ్యాంకులో క్రెడిట్ కార్డు ఇస్తాము. ఎన్ని యాడ్ నుంచి వచ్చాం? మన డేటా ఇవ్వకుండా వాళ్ళకి వచ్చిందా? మన డేటా ఎప్పుడూ వెళ్ళిపోయింది అందరికి. అసలు చాలా మంది అనుమానిస్తున్నారు. అంత ఎక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్లే ఎక్కువ అనుమానిస్తారు. పాపం మినిమంగా ఆలోచించే వాళ్ళు చేసేస్తున్నారు. అసలు మీకు ఏ ఇబ్బంది? మీ డేటా తీసుకొని ఏం చేసుకుంటాడు? చెప్పన్నా, బాగా సంపాదించే వాళ్ళు నమ్మి చేస్తున్నారు, సంపాదించిన వాడు అమ్మట్లేదు. మనం చెప్పావు అది చెప్పావు. ఇంకోటి రైట్. నేను 100 కోట్లు ఉన్నోడు కూడా నా గ్రూప్ లో మైనింగ్ చేస్తున్నాను. 100 కోట్లు ఉన్నోళ్ళు, 50 కోట్లు ఉన్నోళ్ళు, 20 కోట్లు ఆస్తి పాస్తున్న వాళ్ళు కూడా నా గ్రూప్ లో మైనింగ్ చేస్తున్నారు. డాక్టర్స్ మైనింగ్ చేస్తున్నారు. అన్న 100 కోట్లు అంటే మామూలుగా 100 వేసుకునే కోట్ల అది ఏంటన్న? ఒకసారి మన వాళ్ళు మళ్ళీ అడుగుతారు, మన చెప్పలే. 100 కోట్లు ఇండియన్ కరెన్సీలో ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు అన్నమాట. నా గ్రూప్ లో 5 కోట్లు ఉన్నోళ్ళు అంటే చెప్తాను, మళ్ళీ అనకూడదు, చెప్తాను. ఓకేనా? అంటే వాళ్ళకి అర్థమైంది డబ్బు విలువ ఎవరికి తెలుస్తుంది అంటే, డబ్బు సంపాదించేవాడికి దాని వాల్యూ తెలుస్తుంది. డబ్బు సంపాదించేవాడికి దాని వాల్యూ తెలుస్తుంది. 100 కోట్లు ఉన్నోడు కూడా వైనంగా రోజు నొప్పుతున్నాడు. ఇంకో సార్ ఉన్నారు, దుబాయ్లో జాబ్ చేస్తారు, ఆయన lakhs లో ఉంటుంది శాలరీ. ఆయన చూసి నన్ను అడిగి ఆయన డైలీ మైండ్ చేసుకుంటున్నాడు. పర్ మంత్ 5 to 7 lakhs ఉంటుంది వాళ్ళ శాలరీ. అమెరికన్స్ చేస్తున్నారు, నా గ్రూప్ లో ఉన్నాడు. బంగారు షాప్ లో చేస్తున్నారు. చెప్తున్నా, ఆటోమొబైల్ షాప్స్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది ఇది. నేను ఒకటే చెప్తాను, మీకు తెలియకపోతే నేను నిన్న కూడా మెసేజ్ పెట్టా గ్రూప్ లో, మీకు పై గురించి తెలియకపోతే తెలుసుకోండి అంతేగాని పైన అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఇప్పుడు మనం కాదు, 198 దేశాల్లో కొన్ని దేశాల్లో వాళ్ళు ఫ్లెక్సీ రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఏది? చైనా అసలు ఎంత డెవలప్డ్ కంట్రీ, తైవాన్ ఎంత డెవలప్డ్ కంట్రీ, కొరియా ఎంత డెవలప్డ్ కంట్రీ, జపాన్ ఎంత డెవలప్డ్ కంట్రీ. ఈ 4 దేశాలు అసలు. చైనా, మన కొరియా ఎలాంటి కంట్రీ టెక్నాలజీలో? మనం ఊరకు అనుకుంటాం ఇండియాలో మనం 4వ ప్లేస్ లో ఉన్నాము జీడిపి ప్రకారం. మన జనాభా 140 కోట్లు. ఓకేనా? జపాన్ జనాభా ఎంత? 15 కోట్లు. అంటే మనం 10 వాళ్ళు ఒకటి. అది చూడట్లా, మన జీడిపి ఎక్కువే కానీ ఎంతమంది జనాభా? 140 కోట్ల మంది ఉన్నారు. జపాన్ వాళ్ళు అసలు ఎలా ఆలోచిస్తారు తెలుసా? తైవాన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? వరల్డ్ మొత్తం సెమీ కండక్టర్ చిప్స్ డెవలప్ చేసే తైవాన్ వాళ్ళ నేను తైవాన్ వాళ్ళతో మాట్లాడా. తైవాన్ వాళ్ళు ఒకళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ లో వస్తే వాళ్ళు చెప్తున్నారు, ర్యాపిడ్ గా రోజుకి ఒక్కో షాప్ వాళ్ళు, ఒక్కో వెండర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మినీ పై స్టోర్ అని ఉంది చూడండి ఇన్స్టాగ్రామ్ లో. దానిలో డైలీ కొత్త రెస్టారెంట్స్, కొత్త బిజినెస్ వాళ్ళు యాడ్ అవుతా ఉన్నారు. సో కొరియాలో ఎంతమంది చేస్తున్నారు? నేను ఒక వీడియో కూడా ఉంది, 1 డే విత్ కొరియా అని ఒక వీడియో కూడా వచ్చింది, 1.5 minute. దానిలో ఒక అమ్మాయి కొరియా మొత్తం తిరిగి, కొరియా క్యాపిటల్లోనే ఎక్కడో సియోల్లో ఎక్కడెక్కడ సర్వీసెస్ ఉన్నాయి అన్ని అమ్మాయి పై ద్వారా పేమెంట్ చేసుకొని సర్వీసెస్ అన్ని పొందుతా ఉంది. అసలు ఇక్కడ వాళ్ళకి అర్థం కావట్లేదు. 198 దేశాల్లో ఎంత ప్రమోట్ చేస్తున్నారు. టీషర్ట్లు వేసుకొని, ప్రింట్లు వేసుకొని, బళ్ళకి స్టిక్కర్లు వేసుకొని, రోడ్ల మీద పడి ర్యాలీలు చేస్తారు. ఇండోనేషియాలో అయితే 70,000 మంది ర్యాలీ చేశారు, దానికి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. కొరియా అసలు మనం ఒక్కటి ఆలోచించాలండి, మనకంటే మీరేమన్నా అనుకోండి, మన ఇండియన్స్ కంటే
తైవాన్ వాళ్ళు కానీ, చైనా వాళ్ళు కానీ, కొరియా వాళ్ళు కానీ, జపాన్ వాళ్ళు కానీ మనకంటే చాలా ఇంటెలిజెన్స్. వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు, టెక్నాలజీలో మనకంటే ముందు ఉంటారు. అందుకే వాళ్ళు బ్రహ్మాండంగా మైనింగ్ చేస్తారు. ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేసుకో నా దాని ఇప్పుడు మీరు అనుకుంటారు మమ్మల్ని ఎవరు చేయట్లేదండి, మమ్మల్ని మేము చెప్తే ఎవరు అనట్లేదండి. నేను మహేష్ అట్లాంటి కొన్ని వందలు ఫేస్ చేసాం. మన పక్కన ఉన్న వాళ్ళు అసలు పట్టించుకోరు. ఇంకోటి మేము చేసిన దానిలో ఇవాళ నేను ఇన్స్టాల్ చేస్తే పక్కన డిలీట్ చేసిన వాళ్ళు ఉన్నారు యాప్లు. అలాంటివి ఉన్నాయి అనుకుంటున్నారు. మేము చేసిన 2 లక్షల్లో మాకు 50% ఫెయిల్యూర్ ఉంది. అయినా కూడా మాకు 2 లక్షలు అయింది, మహేష్కి 1,00,000 అయ్యాయి. 100% అయితే ఇంకేముంది అసలు? 4 లక్షలు కాయలు కొట్టేవాళ్ళు, ఆయన 3 లక్షలు, నేను 4 లక్షలు కొట్టేవాళ్ళు. అర్థమైంది అనుకుంటున్నారు అంటే మీకు అవుతుంది మాకు అవ్వట్లేదని. మేమేం చేసాము, అసలు దాని గురించి తెలుసుకున్నాం. అసలు ఏంది ఇది, పై అంటే ఏంది, అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంది, దీనివల్ల మనకేంది బెనిఫిట్, అసలు మనం అడాప్ట్ చేసుకోగలగాలి. రేపు ఫ్యూచర్ లో మేమందరం పై ద్వారా సర్వీసెస్ మేము ఇస్తాం. ఒంగోలులో బంగారు కొట్లు వెళ్ళటానికి రెడీగా ఉన్నారు, హోటల్స్ వెళ్ళటానికి రెడీగా ఉన్నారు, ఓకేనా, డ్రై ఫ్రూట్ షాపులు రెడీగా ఉన్నారు, కలజోడ్ షాపులు రెడీగా ఉన్నారు, కూల్ డ్రింక్ షాపులు చాలా మంది ఉన్నారు. రేపు ఓపెన్ మైన్ నెట్ వచ్చినాక ఒంగోలులో కూడా చాలా మంది పైన యాక్సెప్ట్ చేస్తారు. విజయవాడలో కూడా నాకు తెలిసి మహేష్ టీమ్ లో ఎంతమంది చేస్తారో కూడా మనకు తెలియదు. అది ఓపెన్ మైన్ నెట్ వస్తే అసలు అందదు. ఇంకోటి క్లియర్ గా చెప్తున్నా, మీరు ఒక్క కాయిన్ కూడా ఎవ్వరికి అమ్మద్దు. మీకు ఒక్క కాయిన్ దొరికినా కొనకుండా వదలద్దు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు ఒక్క కాయిన్ కూడా అమ్మద్దు, మీకు ఒక్క కాయిన్ కూడా దొరికినా కొనకుండా వదలద్దు. దాని వాల్యూ అది. మీరు అసలు దాన్ని అంచనా వేయలేరు. అసలు అది మన ఊహకు అందకుండా వస్తుంది అనమాట. అర్థమైందా? ఆ టెక్నాలజీ అలాంటిది. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మనం మైనింగ్ చేస్తున్నాం, ఇప్పుడు ఓపెన్ మైండ్ రాలేదంటే ఒకసారి ఆలోచించడానికి గ్రౌండ్ వర్క్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది. నిన్న మొన్న వచ్చే ఇప్పుడు నేను వీటితో పాటు ఇంకోటి మేము చాలా చేసాం. పై తర్వాత నేను ఫస్ట్ ఇన్ టైమ్ స్టోప్, ఫార్చ్యూన్ నెట్వర్క్, వెండెక్స్ అని, స్టార్ నెట్వర్క్ అని కొన్ని వందల మైనింగ్ యాప్స్ వచ్చాయి. ఫార్చ్యూన్ అని గారి గుడ్ అని అన్ని పోయాయి, ఐస్ తో సహా. కోర్ అని అనవసరం ఇవన్నీ. ఒకటే చెప్తాను మళ్ళీ, యుటిలిటీ ఇప్పుడు మీరు ఒక వస్తువు కొన్నారండి, దాన్ని వాడుకోకపోతే ఉపయోగం ఏముంది? సేమ్ ఇది కూడా అంతే. మీరు ఒక కాయిన్ ఉంది, మీకు ఆ కాయిన్ ఉపయోగపడితేనే కదా మీకు ఉపయోగం. కొన్ని లోపల పెట్టుకుంటే పెరుగుతుంది, పెట్టుకుంటేంది అట్లా అందరూ కొని పెట్టుకుంటారు. ఇంకోటి క్రిప్టోల్లో ఏం జరుగుతుందో చెప్తానండి. ఇది కంపల్సరీ మహి ఇంటివాక. క్రిప్టోల్లో మన చేత లిక్విడిటీ పెట్టిస్తారు. లిక్విడిటీ పెట్టించి మనం కాయిన్ హైప్ తీసి ఫస్ట్ వాళ్ళు దాని కాయిన్ ని రేజ్ చేస్తారు. రేజ్ చేసి నాకు పెరుగుతుంది కదా అని చెప్పి కొన్ని కోట్ల మంది ఇండియా వరల్డ్ వైడ్ అందరు లిక్విడిటీ పెడతారు. పెట్టంగానే డంప్ అయిపోద్ది, వాళ్ళు లిక్విడిటీ తీసేస్తారు. షిబాకి అదే జరిగింది కదా. 3,000 రూపాయలు ఉన్న కాయిన్ ₹1,00,000, 1,00,000 కాయిన్ 3,000 ఉంది, 1,00,000కి వెళ్ళి మళ్ళీ 8,000 పడిపోయింది. అంటే మన లిక్విడిటీ లోపలికి వెళ్ళింది, వాళ్ళ లిక్విడిటీ తీసేశారు. వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు. ఈ చాలా డేంజర్, ఈ స్కామ్స్. అనవసరంగా వీటిలో ఇంకోటి, మీరు కాడేదన్నా ₹1 ఉన్నా ₹10 ఉన్నా సరే పైని ప్రమోట్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోండి. ఇంత అనవసరంగా పిచ్చి వాటిలో పెట్టి. ఇది కూడా ఎందుకు చెప్తాను అంటే నాకు కూడా పోయేటప్పుడు, ఓకేనా, నాకు పోకుండా నేను చెప్పాలా. క్రిప్టో కరెన్సీలో ఈ నెట్వర్క్ వాటిలో దయచేసి ఎవరు డబ్బులు పెట్టద్దు, ఓకేనా. పెట్టి నష్టపోవద్దు. మీ దగ్గర ఎంత డబ్బున్నా దాన్ని పై మీదే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఏ రకంగా అయినా కానివ్వండి. మీరు పైని పేమెంట్ ద్వారా యాక్సెప్ట్ చేసుకోండి, లేదా పైని ప్రమోట్ చేసుకోండి, ఏదైనా సరే పైని. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు పైన ఎప్పుడైతే ప్రమోట్ చేసుకుంటారు, అదే నేను చెప్పి డీసెంట్రలైజేషన్ అంటే అదే. ఇక్కడ మనం ప్రమోట్ చేసినా చైనా వాడికి లాభం, చైనా వాడు ప్రమోట్ చేసినా మనకి లాభం. ఓవరాల్ గా అందరం ప్రాఫిట్ వచ్చేస్తుంది, దీనిలో అందరం లాభపడతాం. కాబట్టి దీన్ని ఎవరు తక్కువ అంచనా వేయద్దు. అన్నగారు, మరి 1000 కాయిన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఈ మధ్య మన బినాన్స్ లో చూస్తున్నాం. కొంతమంది పోస్టులు పెడుతున్నారు, 1000 కాయిన్స్ ఉన్న వాళ్ళు మల్టీ మిలియనర్ అన్నారు, మిలియనర్ అన్నారు. ఈ ఫేక్ న్యూస్లు ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు. ఫేక్ న్యూస్ లో నాకు నిజంగానే అలా విషయంలో జరిగే అవకాశం ఉందా? మన వాళ్ళందరికీ ఒకసారి మీరు మీ మాటల్లో చెప్పాలని కోరుకుంటున్నాను. 1000 కాయిన్లు అయితే మిలియనర్ అన్నారు కదా, బినాన్స్ లో వచ్చింది, నేను చూశాను. సింపుల్ లెక్క. టోటల్ సప్లై ఎంత అన్నాము? పై టోటల్ సప్లై సరిగ్గా ఇది రాసుకుంటూ కావాలంటే 100 బిలియన్. 100 బిలియన్ అంటే 10,000 కోట్ల పై కాయిన్స్ ఉన్నాయి. అవి ఇంకా రాలా, అవి ఒక 50-100 ఏళ్ల పాటు మైన్ అయ్యేలాగా వస్తాయి, ఓకేనా. అంటే ఇప్పుడేం రావు మనకి. 10,000 కోట్ల కాయిన్లు ఉంటాయి కానీ మనకి ఇప్పుడేం రావు, ఓకేనా. దానిలో 3,500 కోట్ల కాయిన్లు అనేది లాకింగ్ అనమాట. అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ కి, ఫర్దర్ రివార్డ్స్ కి, వాటికి పూర్తి మూడు దాచిపెట్టిన 3,500 కోట్లు పోతే 6,500 కోట్లే మనకి రివార్డ్స్ గా వస్తాయి. అంటే మనం మైన్ చేస్తే వస్తున్న కాయిన్స్ అనమాట, ఓకేనా. ఇప్పుడు సింపుల్ లెక్క, 6,500 కోట్ల కాయిన్లు ఇప్పుడు 6,50,00,000 మంది ఉన్నారు ఇప్పటికి, ఓకేనా. ఇప్పుడు సింపుల్ గా మనిషి దగ్గర 1000 కాయిన్లు ఉన్నాయనుకోండి, 1,00,00,000 మంది ఉంటే ఎన్ని కాయిన్లు అవుతాయి? 1000 కోట్ల కాయిన్లు అవుతాయి. 10 కోట్ల మంది ఉంటే 10,000 కోట్ల కాయిన్లు. అంటే 10 కోట్ల మంది దగ్గర 1000 కాయిన్లు ఉంటే ఇక అయిపోయినట్టు.
సపోజ్ ఈ 10 కోట్ల మంది ఒక 50 కోట్ల మంది అయ్యారనుకుందాం, అప్పుడు ఏమైంది? ఈ 10 కోట్ల మంది 50 కోట్ల మంది అయినప్పుడు 5 రెట్లు దాని డిమాండ్ పెరుగుతుంది. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? 5 రెట్లు దాని డిమాండ్ పెరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు మేమే ఉన్నాం, మా దగ్గర లార్జ్ అమౌంట్ లో కాయిన్స్ ఉన్నాయి. మా లాంటి వాళ్ళు ఇంకా ప్రపంచం మొత్తం ఉంటారుగా. ఓకేనా? మేము ఎందుకు అమ్ముతాం? మేము వాటిని వాడుకుంటాం. ఇక్కడ ఇంకోటేనండి, పై కాయిన్ ఎవరు అమ్మద్దు. పై కాయిన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆ యూటిలిటీకి వాడుకోండి. అసలు థీమే అది. మీరు ఎప్పుడైతే పై కాయిన్ని మీ యూటిలిటీకి వాడుకుంటా మీ డైలీ లైఫ్ లో దాన్ని ఇంటిగ్రేట్ చేసే కొంది దానికి లిక్విడిటీ యాడ్ అయ్యి దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇన్ని కోట్ల మంది డైలీ చేసే ఆ సైకిల్ ద్వారా సింపుల్ లెక్క, మన ఇంట్లో ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి లోపు మనం ఎన్ని చాట్ల డబ్బులు ఖర్చు పెడతాం, మనం ఎన్నిసార్లు ఫోన్ పే వాడతాం ఒకసారి చూసుకోండి. మనం డైలీ ఫోన్ పే, ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి లోపు మనం ఫోన్ పేని ఎలా, అసలు సింపుల్ అండి లెక్క. మనం డబ్బు సంపాదిస్తాం నెలకు, సింపుల్ గా చెప్తాను ఊరకు ఎగ్జాంపుల్, నెలకు 30,000 సంపాదిస్తాం. ఈ 30,000 ఏం చేస్తాం? ఈ 30,000 నా నెల అంతా మనం వాడతాం. అవునా? పళ్ళని, కూరగాయలని, బట్టలని, కరెంటు బిల్లులని, ఆటో ఛార్జీలని, రిపేర్లని. ఓకేనా? అంటే ఆ, మన డబ్బుని ప్రతి చాట గూడ్స్ అండ్ సర్వీసెస్ కి వాడతాం. ఓకేనా? అప్పుడు ఆ 30,000 అనేది ఖర్చు అయింది. ఇక్కడ ఇలానే పై అనేది రేపు వచ్చి మీరు ఈ సెగ్మెంట్స్ అన్నిట్లో లేచిన దగ్గర నుంచి ఈ ఫోన్ పేని ఎలా వాడుతున్నారో పైన వాడటం మొదలు పెడితే, ప్రపంచం మొత్తం ఇలా వాడటం మొదలు పెడితే దానిలోకి ఎంత లిక్విడిటీ వెళ్తుంది, అసలు ఎంత పెద్ద, అసలు నాకు తెలిసి 1.4 బిలియన్ 1.4 ట్రిలియన్ బిట్ కాయిన్ లో ఓన్లీ లిక్విడిటీని వెళ్ళింది వితౌట్ యూటిలిటీ. పని అసలు దేనికి పనికిరాదు. ఆ కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తే 7 నిమిషాలు పట్టుద్ది ఇటు రావడానికి. మళ్ళీ పై కాయిన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అటు వెళ్ళిపోద్ది. టెక్నాలజీ పరంగా చూడండి, వెబ్3 అయితే బిట్కాయిన్ పొద్దున కొడితే ఒకసారి మధ్యాహ్నానికి వస్తుంది. అసలు అదే నేను చెప్పడం, ఫస్ట్ వచ్చింది టెక్నాలజీ తెలియదు, ఫస్ట్ లో వచ్చింది కాబట్టి ఫస్ట్ వచ్చింది నమ్మకం. ఎవరికైనా అంతే, ఫస్ట్ ఇస్ ద బెస్ట్ అంటారు. అదే చెప్తాను నేను. ఓకేనా? అట్లని చెప్పి ఇప్పుడు ఆండ్రాయిడ్ వచ్చిందని iOS తక్కువ అవ్వలేదుగా. అర్థమైందా? అలా ఇంకా బెటర్ గా వస్తాయి అనమాట. అంటే మనం అక్కడ తాగిపోకూడదు. మనకి యూజ్ అంటే మనకి యూటిలైజ్, ఫస్ట్ అది నేను చెప్పేది, యూసేజ్ లేని కాయిన్ ఉపయోగమే ఉంది. మనకి యూసేజ్ ఉండాలి కదా. బిట్ కాయిన్ కొనుక్కోండి, ఏం చేసుకుంటాం? అసలు 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 క్రిప్టో కరెన్సీ ఏంటి? క్రిప్టో కరెన్సీలో వాడుకోవటం, కరెన్సీ ఉంది. కరెన్సీని వాడుకోవాలి, కానీ ట్రేడింగ్ చేసుకుంటే ఉపయోగం. నాలుగు తీసుకోవడం కూడా పని చేయకపోతే అది క్రిప్టో ఎలా దానిలో క్రిప్టో కరెన్సీ ఎలా అయింది? ఇప్పుడు వాటిలో డబ్బులు పెట్టి ఎంతమంది, ఇంకోటి చెప్తాను, ఈ క్రిప్టో కరెన్సీలో 1% సక్సెస్ అవుతారు, 99% ఫెయిల్ అవుతారు. ఆ 1% ఎవరంటే వీటి మీద మంచి నాలెడ్జ్ ఉండి వీటి క్యాండిల్ చూసుకుంటా వాళ్ళు పోయి ట్రేడింగ్ చేసుకుంటూ వస్తారు. మన లాంటి వాళ్ళు లిక్విడిటీ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. మనం ఏంది, పెడితే డబ్బులు వస్తాయని చెప్పి పెడతాం. చూసుకోండి కావాలంటే, నేను చెప్పడం కాదు. ఎంతమంది క్రిప్టోలో పెట్టి డబ్బులు సంపాదించారు చూపించండి, ఏమవుతుంది? ఎంతమంది స్కీముల్లో కట్టి డబ్బులు సంపాదించారు చూపించండి, ఎంతమంది MLMలో కట్టి డబ్బులు సంపాదించారు చూపించండి. ఎవరో ఒకళ్ళు సంపాదిస్తారు, మిగతా కింద నాశనం అవుతారు. అలాంటి వాటి జోలికి మనకొద్దు. పై నెట్వర్క్ అనేది ట్రాన్స్పరెంట్ గా, అసలు మీరు ఇక్కడ ఏమన్నా రూపాయి డబ్బులు పెట్టారు, ఏం చెప్తున్నాడు బాబు, మీరు డైలీ ఒకసారి ట్యాప్ చేయండి, మీకు కాయిన్స్ జనరేట్ అవుతాయి. ఆ కాయిన్స్ ని మీ ఎకో సిస్టమ్ లో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోండి, మీకు దానివల్ల బెనిఫిట్ పొందుతారు. మీరు బయట ఉన్న కరెన్సీని వాడుకోవటం వల్ల దానికి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అయిపోయి మీ కరెన్సీ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతా ఉంది. మీరు దాని బదులు ఈ పై కాయిన్ వాడుకోవటం వల్ల, ఇది లిమిటెడ్ సప్లై ఉండటం వల్ల, ఇంకోటి డీసెంట్రలైజేషన్ వల్ల, 198 దేశాల్లో ఈ కాయిన్ యూటిలైజేషన్ వల్ల దీని వాల్యూ ఇంక్రీజ్ అవుతా ఇంకా మీకు తగ్గదు, ఇంక్రీజ్ అవుతానే ఉంటది. నేను అదే చెప్పింది ఆ వీడియోలో. మన కరెన్సీ అన్లిమిటెడ్ అంటే ప్రింటింగ్ వస్తానే ఉంటది, మన డబ్బు ఈ ప్రింటింగ్ అనేది ఉండదు, లిమిటెడ్ సప్లై. అందువల్ల ఏమైంది, ఇన్ఫ్లేషన్ దీనికి తగలదు. ఇంకోటి యూటిలిటీ పెరిగే కొంది లిక్విడిటీ యాడ్ అవుతా ఉంటది, కాయిన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతా ఉంటది. అది దీనిలో ఉన్న పొటెన్షియాలిటీ. ఫస్ట్ అది తెలుసుకోండి. అసలు ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది ఏమైనా స్కామ్ అనుకుంటుంది. స్కామ్ కాదు, ఇట్స్ ఏ పై ఇస్ ద వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటెడ్ కరెన్సీ. ఓకేనా? అది సింపుల్ గా చెప్తున్నా అండి. ఇప్పుడు 1000 కాయిన్స్, ఇప్పుడు చాలా మంది తెలియదు, ఇక్కడ క్లియర్ గా వినండి. పై కాయిన్స్ ఇప్పుడు 4 ఏళ్ల నుంచి మైన్ చేసిన వాళ్ళ దగ్గర 2,000 కాయిన్లు, 3,000 కాయిన్లు, 5,000 కాయిన్లు, 6,000 కాయిన్లు ఉండేసరికి వాళ్ళకి వాటి వాల్యూ తెలియట్లా. ఇప్పుడు కొత్తగా ఒకళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసి 1000 కాయిన్లు మైన్ చేయమనండి. ఇప్పుడు నేను ఈ వీడియో చూసినాక ఎవరన్నా అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళని 1000 కాయిన్లు మైన్ చేయమనండి. నాకు తెలిసి 20 ఏళ్ళు పట్టుద్ది. 20 ఏళ్ళు పట్టుద్ది దాన్ని, నాకు తెలిసి 1000 కాయిన్స్ మైన్ అవ్వాలంటే. ఇప్పుడు తెలియక అందరూ ఈ 1000 కాయిన్స్, ఇప్పుడు అదే చెప్తున్నా కదా, అమ్ముకుంటున్నారు తెలియక, వాటి వాల్యూ తెలియక 10కి 25కి అమ్ముకుంటే ఏం చేస్తాం మనం? అవి ఉంటే, ఇంకోటి సింపుల్ గా చెప్తున్నా,
మీ దగ్గర ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు మనకి ఇల్లు ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది, ఆస్తులు బంగారం ఎలా ఉందో పైన కూడా మీరు ఎప్పుడైతే అలా ట్రీట్ చేస్తారో మీకు వాటికి వీటన్నిటికంటే అదే మీకు ఫ్యూచర్ లో లైఫ్ ఇస్తుంది. మీరు ఈ పై కాయిన్ ద్వారా సింపుల్ గా చెప్తున్నా, మీరు ఈ పై కాయిన్ ద్వారా 198 దేశాల్లో ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి ఏదైనా కొనొచ్చు, ఎక్కడి నుంచి ఏదైనా తినొచ్చు, ఏ పనైనా చేసుకుని రావచ్చు. ఈ పై కాయిన్లు 1000 ఉంటే రాసి పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఒక 5 years తర్వాత చూడండి నేను చెప్పి, ఇంకా 10 years తర్వాత అయితే అసలు మీ దగ్గర 1000 కాయిన్లు ఉంటే నాకు తెలిసి ఒక బిలియనీర్ లా చూస్తారు ఒక 10 years తర్వాత. 10 years పట్టుద్ది, ఎందుకంటే ఇంకా నేను చెప్పా ఇనీషియల్ లోనే ఉన్నాం. ఎప్పుడైతే ఈ మెయిన్ నెట్ వచ్చి ఈ లూప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆ లోతు తెలిసిన వాళ్ళే దీని వాల్యూ అర్థమైంది, వాళ్ళే దాన్ని. అందుకే చాలా మంది ఏం చేస్తారు అసలు మీకు అర్థం కావట్లా, మీరు అమ్ముతున్నారంటే కొంటున్నాడంటే అర్థమైంది వాడు ఎందుకు కొంటున్నాడు, వాడికి దాని వాల్యూ అర్థమై కొంటున్నాడు, మీకు మీకు దాని వాల్యూ తెలియక అమ్ముకుంటున్నారు. వాల్యూ విలువ తెలిసినోడేమో కొన్ని దాచి పెట్టుకుంటున్నాడు, విలువ తెలియనోడు 10కి పావలాకి అమ్ముకుంటున్నాడు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి, ఓకేనా? మరి ఒంగోలులో ఒక ఒంగోలు ఎత్తుంది, మరి ఆయన పేరు మోహన్ కృష్ణ అంట. మరి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మహేష్ మ్యాగ్నస్ తో. మరి ఆయన పరిస్థితి మరి దాదాపు 2 లక్షల కాయిన్లు మైన్ చేశారని చాలా కష్టపడ్డాడు. దాని వెనకాల ఒక రోజులో వచ్చిన లాటరీ కాదు, దాని వెనకాల చాలా కష్టం ఉంది. మరి దాని వెనకాల చాలా కష్టం ఉంది. మరి రేపు ఆయన మోహన్ కృష్ణ గారి పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ మోహన్ కృష్ణ గారిది ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళ తమ్ముడు మహేష్ అని కూడా ఉన్నాడు విజయవాడలో, మహేష్ మ్యాగ్నస్, ఆ పిల్లగాడి పరిస్థితి ఎలా ఉంటది అనేది ఒకసారి మోహన్ అన్న మాటలను మనం విందాం. ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది. నేనండి మోహన్ కృష్ణ. నేనండి మోహన్ కృష్ణ అంటే మహేష్ గురించి చెప్పింది నా గురించే, ఓకేనా? మేమిద్దరం తిట్టంగానే మైండ్ చేసాం, అర్థం చేసుకున్నాం. అదే ఇప్పుడు నేను చెప్పడం మాకు అర్థమైంది కాబట్టి మేము అంత కష్టపడ్డాం, ఇవాళ అన్ని కాయిన్స్ మైండ్ చేయగలిగాం. మేము మైండ్ చేయటం కాకుండా మాకు తెలిసింది, మాకు తోచింది, మేము తెలుసుకుంది, మేము అర్థం చేసుకుని మీ అందరికీ చెప్పాం. ఎందుకంటే మాలాగా మీరు కూడా ఎక్కువ కాయిన్స్ మైండ్ చేసుకొని ఫ్యూచర్లో మీరు కూడా మీ ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్గా ఉంటారని మేము బిందాస్, ఇంక ఇబ్బంది ఏం లేదు. కరెన్సీ రూపంలో అసలు ఎలా ఉంటది అసలు? ఇప్పుడు ఏముందండి, మేము ఎక్కడికైనా అవుతాం వీటి ద్వారా. ఎక్కడ ఇప్పుడు మేము చైనా వెళ్ళాలంటే చైనా వెళ్ళగలుగుతాం, వియత్నాం వెళ్ళగలుగుతాం. నాతో ఫిలిప్పీన్స్ వాళ్ళు మాట్లాడారు, తైవాన్ వాళ్ళు మాట్లాడారు, కొరియా వాళ్ళు మాట్లాడారు ఈ పై గురించి. మా వ్యాలెట్స్ చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. అక్కడ వాళ్ళు 10,000 ఉంటేనే ఇలా చూస్తున్నారంట దేవుళ్ళ కాయిన్స్, 10,000 కాయిన్స్ ఉంటాయి పైలో. మా చూసేసరికి అసలు ఆశ్చర్యపోయారు. ఇక్కడ మనకి బాగా వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మన ఇండియా పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది రిఫరెన్స్ ఇచ్చాం. అదొకటి బాగా ఉపయోగపడింది మనకి, థ్యాంక్స్ టు పాపులేషన్. అంతే, జనాభా ఉండటం వల్లే కదా. ఇప్పుడు మేమిద్దరం ఎలా కష్టపడ్డామో నాకు చెప్తా, మహేష్ చెప్తాడు. నేను వచ్చినప్పుడు లాక్డౌన్ అప్పుడు నాకు తెలిసింది, ఇది April 2 నాకు లాగిన్ టైం కూడా చెప్పాను. నేను ఆ టైంలో 2-3 నెలలతోనే ఫోన్ల ద్వారానే కేవలం, అప్పటికి వాట్సాప్ వీడియో కాల్స్, జూమ్ కూడా రాలా, గూగుల్ మీట్లు అప్పుడు స్టార్టింగ్ లోనే కదా, అప్పుడే కదా జూమ్ మీటింగ్ లైన్ స్టార్ట్ అయ్యింది. నేను కేవలం ఫోన్ల ద్వారానే చెవులో వాళ్ళకి చెప్తా అకౌంట్లో అది యాడ్ చేయొచ్చు. మీరు ఇలా చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, ఫోన్ నెంబర్ యాడ్ చేయండి, మీ ఇండియా కోడ్ పెట్టండి, పాస్వర్డ్ ఇలా పెట్టుకోండి, పేరు ఇలా పెట్టుకోండి, మొత్తం ఫోన్లోనే. ఒక్కోళ్ళకి 5 నుంచి 10 నిమిషాలు కేటాయించి ప్రతిరోజు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. 2 నెలల తర్వాత గ్రూప్ క్రియేట్ చేసి, నాకున్న ఫస్ట్ లో 250 మంది, 350 మంది మహేష్. అప్పుడు మొత్తం నేను చేసి ఫస్ట్ 250 మందితో స్టార్ట్ అయ్యాయి. ఆ 250 మందికి ప్రతిరోజు నేను మొబైల్ ఓపెన్ చేసి ఎవరెవరు మైనింగ్ చేయలేదా అని చూసి పర్సనల్ గా, మీ మైనింగ్ అయిపోయింది ట్యాప్ చేసుకోండి, పై మైనింగ్ అయిపోయింది ట్యాప్ చేసుకోండి అని ఒక మెసేజ్ టైప్ చేసుకొని దాన్ని కాపీ చేసుకోవడం, ఒకేసారి ట్రిప్కి 5 సార్లు మనం ఫార్వర్డ్ చేయొచ్చు వాట్సాప్ లో. అట్లా డైలీ 250 మందికి ఒక 6 నెలలు కష్టపడ్డాను నేను చేసిన పట్టది. ఆ టైంలో గ్రూప్ లో పెట్టాను, మళ్ళీ ఇండివిజువల్ గా. అంటే గ్రూప్ లో పెడితే చూసి అప్పుడు మైనింగ్ ఆగిన వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ నేనేం చేస్తున్నాను, చూడటం వీళ్ళు 5 చూసి ఈ పేరు చూసుకోవడం, సప్పన 5కి మళ్ళీ మెసేజ్ ఫార్వర్డ్ చేసి, అట్లా ఆ రోజుల్లో అంత కష్టపడబట్టి ఈ రోజు మీకు ఆయన జనరేట్ చేయలేదు. మహేష్ నువ్వు చెప్పు. యాక్చువల్గా అయితే నేను మైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 months ఇన్యాక్టివ్గా ఉన్నాను అనమాట. ఎంత ఇన్యాక్టివ్ అంటే అసలు చేసేవాడిని కదా, అప్పటికే మనం చాలా డబ్బులు పోగొట్టుకున్నాం. అందుకని నేను నమ్మలేదు. ఎప్పుడైతే మామూలుగా మన ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నైట్ పూట హల్చల్ చేసేటప్పుడు ట్విట్టర్లో దీని గురించి భయంకరమైన నిజాలు బయటపడి ఆ రోడ్ మ్యాప్, వైట్ పేపర్ మనం చదవడం జరిగింది. చదవడం జరిగిన తర్వాత అప్పటికే అంటే అప్పటి నుంచి బాగా చదవడం జరిగింది. చదివిన తర్వాత అప్పటి నుంచి నేను రెఫరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఎవరికైతే మన చుట్టుపక్కల మన వెల్ విషర్స్, మన ఫ్రెండ్స్, కొలీగ్స్, అన్నదమ్ములు
బావబామ్మలు ఎవరైతే మన సర్కిల్లో ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయడం జరిగింది. నేను ఏదైనా చెప్తే అంత జెన్యున్గానే ఉంటుంది కాబట్టి చాలామంది 146 మెంబర్స్ నా చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి వేశాను. ఇక క్రమేపీ ఏమైందంటే ఒకరోజు నన్ను ఒక 580 కాయిన్స్ స్కామ్ చేశారన్నమాట ఫారినర్స్. అత్యాశ అంటే అంటారు మన మోహన్ అన్న గ్రూప్లో పెట్టాడు దురాశ దుఃఖాన్ని గీటని. అప్పట్లో మనం చాలా దురాశ చెందాం. అంటే మనీ లాక్డౌన్లో టైట్ ఉండడం వల్ల నేను అమ్ముకుందామని ట్రై చేశాను. ఈ క్రమంలో ఏంటంటే స్కామ్కి గురయ్యాను. ఇంకా లాభం లేదు, నా కాయిన్లు ఇలా పోతున్నాయని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ కాయిన్లు సంపాదించాలి, అలాగే ఎక్కువ మందికి హెల్ప్ చేసినట్టు ఉండాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు 1760 మందికి నేను రెఫరల్ ఇచ్చానమాట. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కదా, ఓన్లీ డైరెక్ట్గానే నా ఇన్విటేషన్ కోడ్ వాడుకొని ఎవ్రీడే మైనింగ్ చేస్తున్న వాళ్ళు దాదాపు 900 మంది నుంచి 800 మంది ఉంటారు. కొంచెం ర్యాండమ్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు కానీ దాదాపు అందరూ మైనింగ్ చేస్తున్నారు. ఈ రకంగా ఈరోజు 1,64,000 కాయిన్స్ మైనింగ్ అయినాయి. ఇంకోటి మా మోహన్ అన్న కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. ఆయన పెట్టే మెసేజ్ చూస్తే నా మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను యూట్యూబ్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశానో ప్రతి ఒక్క వీడియోకి అంటే నా టీమే కాకుండా బయట వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తూ ఈరోజు నా కింద జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఒక 1000 నుంచి ఒక 5,000, 10,000, 15,000, 20,000 కాయిన్స్ కూడా మైనింగ్ చేసుకున్న మోనార్కులు ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ నన్ను నమ్మినందుకు నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తున్నాను. దట్టు ఇంకోటి ఏంటంటే మోహన్ అన్న కూడా ఆయన ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేసే వ్యక్తి కాదు. విజయవాడ వస్తే ఖచ్చితంగా నాకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తాడు. ఆయన ఇచ్చే గైడ్ లైన్స్ కూడా నేను తీసుకొని టీంని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. మోహన్ అన్న నాకు ఒక అన్నయ్యగా ఫ్రెండ్గా దొరకడం నిజంగా నా అదృష్టం. అట్ ద సేమ్ టైం మా టీంలో చాలామంది కుర్రోళ్ళు అంటే నా ఫ్రెండ్స్ నాకు కెమెరా పెట్టి నా వీడియోలు తీస్తూ ఉంటారు, ఎడిటింగ్ వర్క్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు, నేనే చెప్తే అది చేస్తూ ఉంటారు. మన గ్యారేజ్లో నేను కొంచెం బిజీగా ఉన్నా సరే కేవైసీలో హెల్ప్ చేస్తూ ఉంటారు. మా తమ్ముడు శివరామకృష్ణ, మా ఇంకో తమ్ముడు యాక్చువల్గా అయితే గుంజా శివ అనే అతను మామూలుగా నా క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు, బట్ నా సొంత తమ్ముడులాగా నాతోనే ఉంటాడు ఎప్పుడు కూడా. అందరికీ నా టీం మెంబర్స్ అందరికీ, చిన్నాకి, మన వెంకన్న బాబు ఒక ఆయన ఉన్నాడు, ఓపెన్ టాప్ వెంకన్న బాబు, ఆయనకి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు లాంచ్ అవుతుంది? కొంతమంది ఏమో డిసెంబర్ అంటున్నారు, ట్విట్టర్లో అసలు ఇరగదీస్తున్నారు. డియాప్స్ కూడా రెడీ అని చెప్పి కొంతమంది ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు. పై న్యూస్ అంట, పై డాక్టర్ అంట, ఇంకా పై యూనివర్స్ అంట, రకరకాల పేజెస్ ఉన్నాయి. జతిన్ గుప్తా అంట, ఇంకా వీళ్ళు కొంతమంది క్రిప్టో కరెన్సీ ఎంతూజియాసిస్టులు లేపు కొడుతున్నారు మరి పై కాయిన్ని. మరి ఏంటి పరిస్థితి? ఎప్పుడు లాంచ్ అయిపోతుంది? లాంచింగ్ టైంలో ఎంత ప్రైస్ ఉండొచ్చు? సర్క్యులేటింగ్ సప్లైకి ఎంత పై రావచ్చు? ఇప్పుడు మార్కెట్ క్యాప్ నిన్న లాస్ట్ నైట్ నేను చూశానండి, $5.3 ట్రిలియన్ ఉంది కాయిన్ మార్కెట్ క్యాప్లో. అది నిజమా? ఆ ప్రైస్ ఏదైతే ఉందో అది నిజమా లేకపోతే మామూలుగా ఏదో $100 కూడా మొన్న నైట్ దాటింది. తర్వాత చూస్తే 70 ఉంది, ఆ తర్వాత 90కి వచ్చింది. ఈ ప్రైజ్లన్నీ నిజమేనా? సిఎంసీ ఏదైతే ఉందో కాయిన్ మార్కెట్ క్యాప్ అది నిజంగా ఫేకా నిజమా? అసలు ఏంటి డిపాజిట్లు ఏమో సస్పెండ్ చేశారు, మన పై దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటేనేమో అది మొత్తం డిజేబుల్లో ఉన్న ఏంటి పరిస్థితి? కనపడేదంతా ఏంటంటే జస్ట్ ఒక ఇల్యూజన్ అంతే, ఓకేనా? ఏముండదు. మనకి ఒరిజినల్ గా మళ్ళీ చెప్తాను ఏంటంటే క్లియర్ గా, మీకు ఎప్పుడైతే ఓపెన్ మైన్ నెట్ వచ్చినాక పై కాయిన్స్ ఎప్పుడైతే యూటిలిటీ స్టార్ట్ అయిందో, పై కాయిన్స్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం అందరూ మొదలు పెడతారు, దానిలో లిక్విడిటీ యాడ్ అయ్యేస్తుంది. దానిలో జరిగే ఆ ట్రాన్సాక్షన్స్ ని బట్టి దానికి కొన్ని పారామీటర్స్ ద్వారా దాని వాల్యూ అనేది స్టేబుల్ గా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. పై కాయిన్ మాత్రం మైనింగ్ అనేది తగ్గిపోతా ఉంది, యూటిలిటీ అనేది పెరుగుతూ ఉంది. వాటర్ సిస్టమ్ త్రూ అవుట్ వరల్డ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు అసలు దాన్ని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఆ రేంజ్ లో ఉంటుంది అది. అసలు ఇవన్నీ మీరు నమ్మద్దు దయచేసి, ఓకేనా? మీరు ఆ కాయిన్ మార్కెట్ క్యాప్ ఇవన్నీ చూసి నమ్మద్దు, అవన్నీ కూడా కరెక్ట్ కాదు నా లెక్క. అసలు మెయిన్ నెట్ ఓపెన్ అవ్వకుండా అసలు వాల్యూ ఎలా కన్సిడర్ చేస్తారు ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఇప్పుడు కొనుక్కుంటున్నారంటే అది ఇష్టపడి కొనుక్కుంటున్నారు, అంత ఇది అది ఎవరి ఇష్టం వాళ్ళది. అమ్ముకునేవాడు డిమాండ్, మైనింగ్ రావట్లేదు కదా, అక్కడే స్టార్ట్ అయిపోయింది మనకి దాని డిమాండ్. ఎప్పుడైతే మైనింగ్ మనకు ఆగిపోయిందో నెలకు 6, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? నెలకి 2 వస్తాయి. కొత్త వాళ్ళకి 2 వస్తున్నాయి. సింపుల్ గా చెప్తున్నా, ఒక 50 కాయిన్స్ రావటం నేను చెప్పా కదా, 1000 కాయిన్స్ రావడం 20 ఏళ్ళు పడుతుంది. 20 ఏళ్ళు పట్టేసరికి 1000 కాయిన్స్ వచ్చేసరికి అంటే అప్పటికి దాని వాల్యూ ఎంత ఉంటుంది?
అర్థమైందా? అంటే దానికి వాల్యూ అనేది కమ్యూనిటీని బట్టి, ఇంకోటి సప్లై లిమిటెడ్ కాబట్టి. ఇప్పుడు మా ఒక 700 కాయిన్లు వచ్చినట్టుంది, బ్యాలెట్ లోకి వచ్చేసి 300 400 కాయిన్లు ఏమో రిలీజ్ అయ్యాయి, మళ్ళీ లాకుడ్ లో ఉన్నాయి. లాకుడ్ పోర్షన్ లో ఒక మోస్ట్ 400 ఆఫ్ ది పీపుల్ లాక్ లోనే ఉన్నారు, లాకుల్లోనే ఉన్నాయి. 90% లాక్. 700 కాయిన్స్ ఇప్పటికి నాకు తెలిసి మైన్ అయింది, అంతేనా? 700 to 800 కాయిన్స్ మైన్ అయ్యాయి. ఇంకా రిమైనింగ్ 5,000 crore కాయిన్స్, ఓకే, 5,500 crore కాయిన్స్ రావాలంటే ఇంకో 50 years పడుతుంది. అర్థమైందా? ఇదే ప్రకారం చూసుకుంటే ఒక మనిషి 20 ఏళ్ల పాటు మైన్ చేసుకుంటే 1000 కాయిన్లు వస్తాయి. 1000 కాయిన్లు 20 ఏళ్ళు వస్తే గ్యారంటీ ఏముంది? ఈలోపు కమ్యూనిటీ పెరిగింది అనుకో. ఇప్పుడు 1 కోటి మంది దగ్గర 1000 కాయిన్లు ఉంటే ఎంతైతే 1000 కోట్ల కాయిన్లు అవుతాయి. 10 కోట్ల మంది దగ్గర 1000 కాయిన్లు ఉంటే 10 కోట్ల కాయిన్లు అయిపోయాయి, 10,000 కోట్ల కాయిన్లు అయిపోయాయి. ఇక తర్వాత కాయిన్ నుంచి వస్తాయి. ఇప్పుడు నీలాగా నాలాగా 5,000 కోట్ల కాయిన్లు, 10,000 కోట్ల కాయిన్లు పెట్టుకున్నోళ్ళు ఇప్పుడు 10,000 కాయిన్లు, 5,000 కాయిన్లు, 3,000 కాయిన్లు, 1,00,000 కాయిన్లు వాళ్ళు 10 లక్షల కాయిన్ ఇట్లాంటి వాళ్ళు ఎందుకు అమ్ముతారు? ఇప్పుడు మీకు సింపుల్ గా ఇంకోటి చెప్తున్నా, బిట్ కాయిన్ కి అంత లిక్విడిటీ ఎలా వచ్చిందన్నారు కదా. బిట్ కాయిన్ లో 97% వేల్స్ హోల్డ్ చేశారు, ఓకేనా? బినాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, బ్లాక్ రాక్ దగ్గర ఉన్నాయి, ఒక 10 people దగ్గర ఉన్నాయి ఇలా, ఓకేనా? వీళ్ళందరూ హోల్డ్ చేశారు కాయిన్స్ ని. కాయిన్ బేస్ వాళ్ళ దగ్గర అందుకని బాగా అది హైలో ఉంది. 3% సర్క్యులేట్ అవుతుంది, 3% సర్క్యులేట్ అవుతుంది. అట్లనే రేపు మన పైలో కూడా ఇలాంటి వేల్స్ 1,00,000, 10 లక్షలు, కోటి కాయిన్లో ఏముందండి? ఫారినర్స్ కి ఒక 1 బిలియన్ పెట్టేశాడంటే వచ్చేస్తే ఇప్పుడు మొత్తం లాగేసుకుని. ఇప్పుడు స్కామర్స్ వస్తున్నారు కదా. చాలా ఇంకోటి చెప్పడం, మీరు తెలియక నిన్న జరిగిందండి నా టీంలో, అంటే నా టీం మెంబర్ కదా అతను, పేరు చెప్పను, 2,800 కాయిన్లు నైట్ 11 మెసెంజర్ లో వచ్చారంట. వచ్చి మేము కాయిన్కి $100 ఇస్తామనేసరికి ఆశపడి 2,000 ఇతను అక్కడ ఒక ఫేక్ పై బ్రౌజర్లు పెడుతున్నారండి. మీరు ఎప్పుడైనా సరే పై బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే పై నెట్వర్క్ యాప్ లో నుంచే పై బ్రౌజర్ లోకి వెళ్ళండి, డైరెక్ట్ కూడా పై బ్రౌజర్ లోకి వెళ్ళదు. పై బ్రౌజర్ అని ఇంకోటి ఎలాంటిది క్రియేట్ చేసి డూప్లికేట్, దానిలో ఇట్లా P2P అని పెట్టేసేసి మీరు ఇక్కడ పైన కానీ పంపిస్తే మేము $100 పంపిస్తామని చెప్పేసి అవి పెట్టేసి ఈ 24 వాట్స్ పాస్ ఫ్రేజ్ ని అక్కడ వీళ్ళు తెలియక పేస్ట్ చేశారు. అతని దానిలో 2,100 పై కాయిన్స్, వాళ్ళ ఫ్రెండ్ దానిలో మొత్తం 2,900 పై కాయిన్స్ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని నాకు పక్క రోజు ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటాను సార్, పిచ్చేందండి సూసైడ్ చేసుకునేది, కాయిన్ పోతే మళ్ళీ మీకు 2,900 కాయిన్లే కదా పోయింది, ఒక 200 మందిని రిఫర్ చేసుకోండి, సంవత్సరంలో వచ్చేస్తాయి అని చెప్పి. సంవత్సరం కూడా పట్టదు, 3 నెలల్లో వచ్చేస్తాయి. దానికి ఎందుకండి అంత ఇబ్బంది పడేది? అలాంటి చాలా జరుగుతున్నాయి, జరిగాయి ఆల్రెడీ. ఎవరు ఆశపడద్దండి. ఇప్పుడు 10,000 రూపాయల కాయిన్ ఉంటే మేమే చెప్తాం 10,000 ఉందయ్యా అని, కొనుక్కోండి లేకపోతే అమ్ముకోండి అని చెప్తాను. వాళ్ళు చెప్పేది ఉంది 10,000 ఉందని, వాడు ఎవడో తెలియదు. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో, మెసెంజర్ లో, ఈ 4 వస్తుంటారు మనకి ఈ చీటర్స్ అంతా. అసలు వాళ్ళు ఏ దేశంలో వాళ్ళు కూడా ఎవరికి తెలియదు, స్కామర్స్. దయచేసి మీరు కానీ బొట్టలో పడ్డారంటే మీ కాయిన్స్ మొత్తం లాగేస్తారు. ఇంకోటండి, మీరు పాస్ ఫ్రేజ్ ఇచ్చినాక ఆ వ్యాలెట్ లోకి ఎన్ని కాయిన్స్ వెళ్ళినా మొత్తం వాళ్ళు దొంగిలిచ్చేస్తుంటారు, అది తెలుసుకోండి ఫస్ట్. అంటే ఇప్పుడు పోయింది కదా, ఇంకా జాగ్రత్తగా ఉందాం అనుకుంటే మీరు ఎప్పుడైతే ఆ పాస్ అంటే మీ ఎనపెట్టి తాళం వాడికి ఇచ్చేసారు, అంతే. అర్థమైందా? మీ ఎనపెట్టికి 2 తాళాలు ఉన్నట్టు కరెక్ట్ చెప్పాలంటే. మీ మీ దగ్గర తాళం ఉంటుంది, వాడి దగ్గర తాళం ఉంటుంది. మీరు తీసుకెళ్ళి ₹1,00,000 దానిలో పెట్టినా, ఎగ్జాంపుల్ చెప్తున్నా అర్థం అవడానికి, వాడు వచ్చి 2వ తాళంతో మీ డబ్బులు దొంగిలిచ్చేస్తాడు. అది అర్థం చేసుకోండి. మీరు పాస్ ఫ్రేజ్ వన్స్ వాళ్ళకి వెళ్ళిందంటే ఇంకా ఆ లాకర్ పనికి రాదు, ఆ ఎనపెట్టి పనికి రాదు మీకు, అర్థమైందా? దానికి ఇంకో తాళం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ పాస్ ఫ్రేజ్ ఆ వ్యాలెట్ కి ఇంకా మళ్ళీ ఎవరు దానికి పై పంపించుకోవద్దు. మళ్ళీ అది ఒకటి మహేష్, ఆ వ్యాలెట్ కి ఎవరు పై పంపించుకోవద్దు. ఒక్కసారి ఆ వ్యాలెట్ హ్యాక్ అయిందంటే ఇంకా ఆ వ్యాలెట్ కి ఎవరు పంపించినా వాళ్ళు లేపేస్తారు, ఓకేనా? అదొకటి జాగ్రత్తగా ఉండండి. అది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. వ్యాలెట్ మార్చుకోండి, మళ్ళీ వ్యాలెట్ ని కొత్తది క్రియేట్ చేసుకుని అక్నాలెడ్జ్ చేసుకోండి. ఈ మాత్రం మీరు 24 వాట్స్ నోట్బుక్ లో రాసుకోండి, ఓకేనా? మెయిల్లో కూడా పెట్టుకోవద్దు. మీరు ఒకవేళ మెయిల్లో కానీ ఫేస్బుక్ లో కానీ పెట్టుకుంటే స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోండి. కనీసం 20 to 30 డెసిమల్ నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, క్యాపిటల్ లెటర్స్ మొత్తం పెట్టండి. పెట్టి అది కూడా రాసుకోండి. పాస్వర్డ్ మర్చిపోతాం మనం, పాస్వర్డ్ కూడా కంపల్సరీ. ఫేస్బుక్ ది కూడా అండి, ఫేస్బుక్ ది, జీమెయిల్ ది, పైది, మీ 3 స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. మిమ్మల్ని ఎవడేం చేయలేడు, మీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు, ఓకేనా? థ్యాంక్ యూ. That's all for today, friends.